పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఓకే, లోకనాథ్ గారు చెప్పండి, మీరేమంటారు? నేరస్తుల బదులు పోలీసు అధికారులే రాష్ట్రం విడిచి వెళ్ళిపోతున్నారు మాకొద్దని చెప్పి అని జగన్ గారు అంటున్నారు. అనేక విషయాల్లో ఇష్టం వచ్చినట్టు నిజంగానే మామిడి రైతుల మీద 2000 మందికి నోటీసులు ఇవ్వటం ఏంటి, వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరించడం ఏంటి? ఓవరాల్గా ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి చాలా చెడ్డ పేరు తీసుకురావడంలా? ఖచ్చితంగా కేసు గారు, అట్లాగే తిలక్ గారికి, మేడం గారికి మీ అందరూ నమస్కారం. దాదాపు 12 నెలలు మనం పరిపాలన చూస్తే కక్ష సాధింపు చర్యలు, ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే చర్యలు, అధికారుల్ని సక్రంగా పనిచేయలేని పరిస్థితి ఉందనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పోలీస్ మాన్యువల్ మారాలి అని ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించిన దాంట్లో కూడా హైకోర్టులు, సుప్రీంకోర్టులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఒక స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించాలి, పాలక వర్గాలు ఎవరు ఉన్నా చట్టాలు ఏవైతే చెప్తా ఉన్నాయో ఆ చట్టాలకు అనుగుణంగా వ్యవహారం చేయాలని. అట్లా చేయకపోవటం వల్ల వస్తున్న సమస్యలు, వాళ్ళు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో అధికారులు బదిలీ చేస్తారు, వాళ్ళ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కేసులు పట్టిస్తారు, అధికారులతో బెదిరింపు చర్యలు చేస్తున్నారు. గతసారి ప్యానెల్లో చెప్పాను, మా ఆఫీసులో మీటింగ్ పెట్టుకోవడానికి మీరు పెట్టుకోవద్దని నోటీసులు ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కాదా? అదే కాదు, మేము నిన్న SCZ దానికి సంబంధించిన దాంట్లో SCZకి కొన్ని రూల్స్ ఉన్నాయి. SCZ ఇచ్చేదానికి సంబంధించిన దాంట్లో రూల్స్ ఉన్నాయి. దాన్ని నోటిఫికేషన్ వేయాలి, ప్రెస్లో చేయాలి. అట్లాగే MRO గారు వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. దానికి సంబంధించి ఇక్కడే కోటపాడులో 1200 ఎకరాలకు సంబంధించి భూములు ఇచ్చేస్తూ ఉంటే రైతులందరూ వెళ్తే పోలీసులు మీరు వెళ్ళడానికి కుదరదు, MRO ఆఫీస్ అంటే కలవడానికి కుదరదని చెప్తా ఉన్నారు. మరి MROని కలగకపోతే, కలెక్టర్ని కలగకపోతే వాళ్ళ బాధలు ఎవరు పట్టించుకుంటారు? వాస్తవంగా వాళ్ళే తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు ఉన్నాయని చెప్పాలి. ఆ రకమైన చేస్తున్న సందర్భాలు కాదు. కాబట్టి ఓవరాల్ గా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసహనంతో ఉన్నారు, తన పట్టు కోల్పోతా ఉన్నారు. దాంతో అధికారులకు సంబంధించిన దాంట్లో పురుగొల్పే వ్యవహారం చేస్తున్నారు. గతంలో ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించిన దాంట్లో అమలు చేస్తామని చెప్తున్నారు, విడతగా అమలు చేసే పద్ధతి ఉంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఒక 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, 5 ఏళ్ళు వేరే ప్రభుత్వం రావచ్చు. చట్టాన్ని గౌరవిస్తే అధికారులు కూడా ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు కూడా ఆలోచించాల్సిందంటే పోలీస్ మాన్యువల్కి సంబంధించిన దాంట్లో ఒక చర్చ ఇప్పుడు జరగాలి. మేధావులు చెప్తా ఉన్నారు, కోర్టులు చెప్తా ఉన్నాయి, దానికి సంబంధించిన దానిలో అనేక మార్పులు తీసుకురావాలని అడుగుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మనం ఆలోచించాల్సింది, చేయాల్సిందే చట్టం ప్రకారంగా పరిపాలన చేయాలి తప్ప ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా చేస్తే మాత్రం అది ప్రజాస్వామ్యాన్ని విఘాతం, అట్లాగే పౌర హక్కులకు సంబంధించిన దాంట్లో కూడా విఘాతం కలుగుతుంది అనేది భావిస్తా ఉన్నాం. రైట్.